మీరు కూడా ఎంజాయ్ చేయరు ఇట్లాంటి బావిలలో. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తుండే. ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా, ఈ బావిలో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక బాడీని తీసిరు అనమాట. అది ఎవరో నాకు కూడా అంతే ఐడియా లేదు, మా డాడీ చెప్పిండు. ఇంకో గాయస్ మా బావి ఇదే చూసినారా, ఇంత బాగుంది కదా. చూడండి ఇగో చాలా రోజుల నుంచి ఉన్నది మ్యాంగో ట్రీ వచ్చేసి. నేను పుట్టక ముందు నుంచి ఉన్నది గైస్ ఈ మ్యాంగో ట్రీ వచ్చేసి. చూడండి ఇగో అప్పుడే మంచి లీవ్స్ వచ్చినాయి. ఇంకో గైస్ ఇగో ఈ హౌస్లో వచ్చేసి ఇప్పుడు గంగతెప్ప మీకు ఐడియా ఉంది కదా, ఎల్లమ్మ తల్లి పూజ చేసినప్పుడు మనము గంగతెప్పకి వస్తాం కదా. మక్కినాక ఈ కాయలు తింటుండే గైస్ మేము అప్పుడు చూస్తుండే మెల్లగా. ఈ రాళ్ళప్పటికి ఏం లేవు, ఇదంతా బాగా ఉంటుండే. ఇక కూర్చొని చూస్తుండే నేను అప్పట్లో. ఇక చూస్తుంటే అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి మెల్లగా ఎంకలకైనా వచ్చేసి నన్ను ఎడికని పట్టుకొని ఆ బావిలో నూకేసిరు. ఇంకొక ఇలా స్నేక్స్ ఉంటే మళ్ళీ చెప్పడం మర్చిపోయినా గైస్. నాకు తెలిసి మీరందరూ స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తారు కదా ఈత కొట్టడానికి. బట్ మా స్విమ్మింగ్ పూల్ వచ్చేసి విలేజ్లో అయితే మా స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఈ బావి మొత్తము. ఇక్కడ కనిపిస్తున్నాయి చీమలుగా. ఇక్కడ నుంచి కళ్ళు వస్తుంది, ఇక్కడ కుండ పెడతారు అన్నమాట. ఈ ఒక 2 స్తంభాలంతా లోతుంటుండే, నీకు చూపెడతాను ఆగిపో స్తంభం. అక్కడ మీకు స్తంభం కనిపిస్తుంది చాలా పెద్దది. అట్లాంటి 2 స్తంభాలు ఉంటుండే గైస్. ఆ స్తంభంలో నుంచి దీంట్లోకి దుంకుతుండే అప్పుడు ఇలా. ఇక చూడండి ఇక అప్పటి బావిలు ఇవి. నీకు ఇంకోటి చూపెడతా, ఇది ఒక్కసారి చూడండి పాతకాలం ఇల్లు ఎట్లుంది కదా. ఇంకా చూసినారా ఇల్లు ఎట్లుందో పాతకాలంది కదా. ఇక ఇదిగోండి అప్పట్లో కిటికీలు చూడండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా ఈ ఇల్లు చూడు ఎట్లుందో. చూసినారా గాయస్, మనమైతే ఒక పాతింటి కాడికి వచ్చినాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ ఇల్లు అయితే. తాతలు ముత్తాతలు కట్టుకురు అప్పట్లో. ఎట్లుంది తొండ లోపల పెద్దగా ఉండదు. నేను చూసిన తొండలని చిన్న ఉంటుండే, కానీ ఇంత పెద్దగా ఉండదు. వచ్చేసి ఇంత పెద్దగా ఉంది తొండనైతే. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26. గాయస్ ఈ రోజు నుంచి అయితే మా విలేజ్లో ఉన్న టెంపుల్స్ ఇంకా మంచి ప్లేసెస్ అన్ని ఈ రోజు నుంచి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ రోజు నుంచి అయితే ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూడండి, మంచి వస్తాయి. ఇన్ని రోజులు ఒక కంటెంట్, బట్ ఈరోజు మా విలేజ్లో ఉన్న టెంపుల్స్ ఇట్లా ప్లేసెస్ అన్నీ ప్రతి ఒక్కటి చూపెడతాను. మంచిగా ఉంటుంది కదా మా విలేజ్ అయితే, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపెడతాను. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఓకేనా. వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తారు, బట్ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అందరు మర్చిపోతున్నాను. అట్లానే పక్కన ఉన్న గంటను కొట్టండి. ఇప్పుడైతే మనం అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడు బావిలా ఈత కొడుతుండే. ఆ బావి వచ్చేసి చాలా బాగుంటుంది, 2 స్తంభాలంతా లోతుంటుంది. ఆ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం, చాలా లోతుంటుంది గైస్. అక్కడ మేము స్విమ్మింగ్ చేస్తుండే దాంట్లో. అప్పుడు నాకు ఈత రాకపోతుండే. అది నేను చూడడానికి పోయినప్పుడు నన్ను అలా నూకేసిరు వెళ్ళా బావిలో నూకేస్తే నేను మొత్తం నీళ్ళలో కిందికి వెళ్ళిపోయినా, మునిగిపోయినా మొత్తం. ఎట్లా ఈత నేర్చుకున్నాం మొత్తం ఇప్పుడు చూపెడతాను చూడండి గైస్. ఇదే మా పల్లెటూరు, చాలా బాగుంటుంది మా విలేజ్ అయితే. ఇప్పుడు సిటీలో అయితే ఇట్లా ఉండయి విలేజెస్ అయితే. ఇప్పుడైతే లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా. ఇక చూడండి ఇది బొందలగడ్డ పక్కన. ఇంకా చూడరు గైస్ ఆవులు, గోమాతలు చూసినారు ఎంత బాగున్నాయో. ఇది మొత్తం చూపెడతా చూడండి. ఇంకో ఇది మ్యాంగో చెట్టు వచ్చేసి చాలా ఫేమస్ ఇది. ఇప్పుడైతే మనం వచ్చేసినాం బాయికాడికి. మా విలేజ్ అయితే చాలా బాగుంటుంది గైస్, లొకేషన్స్ అయితే మస్తు ఉంటుంది. చూసుకురా పైన స్కై అయితే ఎంత బాగుంది కదా. చూడండి ఇంకా మ్యాంగో ట్రీ చూడండి ఎంత బాగుంది. ఇగో మ్యాంగో ట్రీ చూడండి. చాలా రోజుల నుంచి ఉన్నది మ్యాంగో ట్రీ వచ్చేసి. నేను పుట్టక ముందు నుంచి ఉన్నది గైస్ ఈ మ్యాంగో ట్రీ వచ్చేసి. చూడండి అప్పుడే మంచి లీవ్స్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న చెట్లు చూడండి, గ్రీనరీ ఏం లేదు. దీన్ని చూడండి ఎంత గ్రీనరీ ఉందో, మస్తు ఉంటాయి గైస్ దీని మామిడికాయలు అయితే. మీకైతే చూపెడతా చూడరు. ఇప్పుడు మా దగ్గర నీకు ఒక హౌస్ చూపెడతా చూడరు. ఇంకో గైస్ ఈ హౌస్లో వచ్చేసి ఇప్పుడు గంగతెప్ప మీకు ఐడియా ఉంది కదా, ఎల్లమ్మ తల్లి పూజ చేసినప్పుడు మనము గంగతెప్పకి వస్తాం కదా. ఆ గంగతెప్పకి వచ్చేసి ఇంకో అట్లకి నడుచుకుంటూ వస్తాం. ఒకరికి ఇట్లా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ హౌస్లోనే మన గంగతెప్ప అమ్మవారిని అయితే ఇక్కడ వేస్తారు. తెలుసు కదా మీకు ఐడియా ఉంది కదా గంగతెప్ప అంటే. మేము ఇప్పటికీ 2 times పూజ చేసినాం ఇక్కడ. ఈ 2 times పూజ చేసినప్పుడు ఇక్కడనే మనం వచ్చేసి ఇక్కడనే చేస్తుండే. అప్పుడు అమ్మవారిని దీపం అవి ఉంటాయి కదా, దీంట్లో వాటర్ పోసేస్తారు. ఇక్కడనే అమ్మవారిని తీసి ఇక్కడ పెడతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెడతారు అమ్మవారిని. మంచి పూజలు చేస్తారు. అమ్మవారి దొంతులు అవి ఇవి అన్నీ కడుగుతారు, విగ్రహాలు అమ్మవారివి. చూడండి ఈ గడ్డి గుర్తుపట్టిరా గాయస్ మీరు. గాయస్ మా విలేజ్ ఎంత బాగుందో మీరు కూడా చూడండి. తొందరగా వ్లాగులు సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని నా వ్లాగ్స్ అయితే చూడండి, మంచి వ్లాగ్స్ చూపెడతాను. ఇంకా చూడండి ఇంకా లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు మొత్తం సీజన్ కాదు కాబట్టి మొత్తం మీరు లైట్ వదిలేసారు.
ఇంకొక కొన్ని డేస్లో అయితే మొత్తం ఇది దున్నుతారు, దున్నేసి మంచిగా వరి వేస్తారు. వరి అంటే రైస్ తెలుసే కదా, ఎంత బాగుంది కదా మీకు మొత్తం. మా విలేజ్లో ఉన్న బావి ఇంకొకటి ఉంది, అది చాలా పెద్ద ఉంటుంది, అది కూడా చూపెడతాను చూడండి. చలో ఇప్పుడైతే మనం బావి కాడికి అయితే వెళ్ళిపోదాం. మస్తు అనిపిస్తుంది గైస్ నాకైతే. చూడరు గైస్, ఇక్కడ పెండ కనిపిస్తుంది కదా, ఈ పెండ వచ్చేసి దేంట్లో యూజ్ చేస్తారో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నేనైతే చెప్పాను, ఎందుకంటే మీ అందరి కోసం వదిలేసిన పెండ దేనికోసం యూజ్ చేస్తారో. చూడండి మా విలేజ్ ఎంత బాగుంది కదా. అక్కడ వచ్చేసి అది ఉంది, మీకు ఐడియా ఉందా చింతపండు. చింతపండు వచ్చేసి అక్కడనే ఉంటుంది, ఆ చెట్టే చూడండి, చింతపండు చెట్టు ఇది. అది చెట్లు ఉంది కదా, అప్పుడు ఇదంతా జంగల్ లేకుంటుండే, బట్ ఇప్పుడే మొత్తం అన్ని రోడ్లు అవి విరగొట్టినాయి. పాతకాలం ఇల్లులు ఉంటాయి కదా, అవి తెచ్చేసి అన్నీ మొత్తం విరగొట్టేసి దీంట్లో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. లేకపోతే అప్పట్లో చాలా బాగుంటుండే. ఇప్పుడు ఈ సీజన్ కాదు గైస్ ఇది వరి, అందుకోసమే లేదు, లేకపోతే చాలా బాగుంటుండే, మొత్తం గ్రీనరీ చాలా మంచిగా అనిపిస్తుండే. బట్ ఇప్పుడైతే ఏం లేదు ఇక్కడ. చూడండి ఇంకా పైపులు అన్నీ పడేసినారు. చూస్తున్నారా గైస్ ఎంత బాగుంది కదా మా విలేజ్ అయితే. అయ్యో ఇప్పుడు మళ్ళీ నేను రైనీ సీజన్లో చూపెడతాను, అప్పుడైతే చాలా బాగుంటుంది గైస్. రైనీ సీజన్లో మీకు చూపెడతా చూడుర్రి, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఇదంతా గ్రీన్ వరితోని. చూడండి గైస్, మా దగ్గరనైతే ఎక్కువ అంటే హెలికాప్టర్స్ బాగా తిరుగుతాయి, పక్కనే ఉంది ఎయిర్పోర్టు. ఇవి తిరుగుతూనే ఉంటాయి గైస్ మొత్తం. ఎంత 12 అవర్స్ మొత్తం, డే లేదు నైట్ లేదు, 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాయి. నేను 12 అవర్స్ అనుకున్నా, బట్ 24 అవర్స్ మొత్తం ఇవే తిరుగుతుంటాయి. అందుకోసం ఎక్కువ మొత్తం హెలికాప్టర్ సౌండ్ వస్తుంది మా దగ్గర. దుడూరి మనమైతే బావి కాడికి వచ్చేసినాం, చూపెడతా దుడూరి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ, షాక్ అయిపోతారు మీద బావి ఎంత లోతుందో. చూపెడతా దుడూరి. చూడండి గైస్, ఇగో మా బావి అయితే ఇగో ఇది ఇక్కడ కనిపిస్తుందా, ఇగో ఇదే. అప్పుడు మేము ఏం చేస్తుండే తెలుసా గైస్, ఈ చెట్టుకి అవి ఉంటాయి ఇట్లా, మీకు ఆ కాయలు చూపెడతా చూడండి. ఇగో ఇది మక్కినాక ఈ కాయలు తింటుండే గైస్ మేము అప్పుడు. ఇగో ఇవి మొత్తం పింక్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు చూపెడదామంటే తిందామంటే అవి కచ్చిగా ఉన్నాయి, తినడానికి ఛాన్స్ లేదు అట్లా అని చెప్పేసి. ఇంకో గాయస్ మా బావి ఇదే, చూసినారా ఇంత బాగుంది కదా. ఇప్పుడైతే మనం అలా ఈత కొట్టడానికి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే మొత్తం ఇగో పెద్ద పెద్ద ఈ బండరాయిలు కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్ళన్నీ తెచ్చేసి దీంట్లో వేసేసినారు. అందుకోసం మనకి ఇప్పుడు ఈత కొట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే అప్పట్లోనైతే చాలా ఈత కొడుతుండే గైస్. అప్పుడు నాకు ఈత రాకున్నా సరే నేను ఇగో ఇక్కడ కూర్చొని చూస్తుండే మెల్లగా. ఈ రాళ్ళు అప్పటికి ఏం లేవు, ఇదంతా బావి ఉంటుండే. ఇక కూర్చొని చూస్తుండే నేను అప్పట్లో. ఇక చూస్తుంటే అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి మెల్లగా ఎంగలికని వచ్చేసి నన్ను ఎడికని పట్టుకొని ఆ బావిలో నూకేసిరు, మొత్తం నూకేసిరు గైస్ అప్పట్లోనైతే. ఆ నూకిన తర్వాత ఏం చేసిన, నూకేసిరు అని చెప్పి భయపడు కూడా లోపలికి వెళ్ళిపోయినా. ఇదంతా కాదని చెప్పేసి జై శ్రీరామ్ అనుకుంటే దేవుని కోరుకొని మొత్తం వాళ్ళు ఈత నేర్పించేసి ఇట్లా చేతులు కూడా మీదకి వచ్చేసిన. మా మమ్మీ డాడీ మస్తు తిడుతుండే, నీకు ఈత రాదు కదా ఎందుకురా ఈ బావిలో. అప్పట్లో 2-3 చచ్చిపోయారు, ఒకరినైతే మా డాడీ వాళ్ళే తీసినారు. అప్పుడు అందరు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తీసినారు ఈ బావిలోనే. ఇక్కడ బావి కనిపిస్తుంది కదా, ఈ బావిలోనే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక బాడీని తీసిరు అనమాట. అది ఎవరో నాకు కూడా అంతే ఐడియా లేదు, మా డాడీ చెప్పిండు. అప్పటి నుంచి పోకురా అని చెప్తున్నాయి. బట్ నేనైతే ఎట్లయినా ఈత నేర్చుకోవాలని చెప్పేసి అన్న వాళ్ళైతే నాకు నేర్పించారు. ఇప్పుడైతే మనకి ఈతనైతే పర్ఫెక్ట్ వస్తుంది. బట్ వీళ్ళు ఈత కొడదామంటే మొత్తం రాళ్ళు వేసేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా రాయలు, ఈ బండరాయిలు అన్నీ వేసేసారు. ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు మనం ఈత కొడదామన్న. బాగుంటున్నాయి గైస్ అప్పట్లో, చాలా బాగుంటుండే. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ మనకు లేదు. చూద్దాం, ఇంకే మీ దగ్గర ఏమైనా బావిలు ఉంటే నాకు కామెంట్ చేయండి, వచ్చి నేను వస్తాను అక్కడికి. ఇంకా చూపెడతా గైస్, ఈ బావి చుట్టూరుముట్టుగా చూపెడతాను. ఇంకొక ఇలా స్నేక్స్ ఉంటే మళ్ళీ చెప్పడం మర్చిపోయినా. స్నేక్స్ అంటే కాటేసే స్నేక్స్ కాదు, ఎట్లా అంటే ఇప్పుడు మనకి అదేమంటారు నీరుపాము తెలుసా, నీరుపాము అంటారు చూడ. ఆ పాము వచ్చేసి దీంట్లోనే ఉంటుంది. అదేమన్నది అనమాట, కర్షణ ఏమన్నదు, కర్వయ ఆల్మోస్ట్ అయితే అవి గర్వవు, ఏం కాదు, విషం ఏముండదు దాంట్లోకి. అట్లా గైస్ ఇక చూపెడతా, బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతా చూడురి. గైస్ నాకు తెలిసి మీరందరూ స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తారు కదా ఈత కొట్టడానికి. బట్ మా స్విమ్మింగ్ పూల్ వచ్చేసి విలేజ్లో అయితే మా స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఈ బావి మొత్తము చాలా ఎంజాయ్ చేస్తుండే గైస్. సమ్మర్ వస్తుంది వాళ్ళందరం ప్రతి ఒక్కరం మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 2-3 వరకు అయితే ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తుండే. ఇంకా ఇది వచ్చేసి రేగి చెట్టు అంటారు.
రేగి పండ్లు మీకు ఐడియా ఉండొచ్చు మీకు రేగి పండ్లు. ఇదే ఇక్కడ రేగి పండు బాగుంది కదా గైస్ రేగి పండు. ఇంకో ఇదే రేగి చెట్టు. ఇది వచ్చేసి ఈత చెట్టు అంటారు గైస్. ఈతకాయలు ఉంటాయి మీకు చూపెడతా అవి కూడా. ఇది సీజన్ కాదు కాబట్టి ఇక్కడనైతే లేదు. ఇదిగో చూడండి ఇంకో ఇక్కడ నుంచి కళ్ళు వస్తుంది. కళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి చీమలుగా. ఇక్కడ నుంచి కళ్ళు వస్తుంది. ఇక్కడ కుండ పెడతారు అన్నమాట. ఇదే చూడండి గైస్ బావి ఎంత బాగుంది కదా. మస్తు ఉంటుండే గైస్ అప్పట్లో. నేను ఈతనైతే చాలా కొడుతుండే. బట్ ఇప్పుడు అంత ఛాన్స్ మనకు లేదు. మొత్తం రాయలు వేసేసినారు కదా. చూడండి ఎంత బాగుంది కదా. చూడండి మొత్తం గ్రీన్ ఉంటుండే. ఇప్పుడు అన్నీ రాళ్ళు వేసేసారు ఇక అక్కడ ఇది ఉంది చూడండి. అక్కడ దానిపైకి కిందకి దుంకుతుండే. ఈ ఒక 2 స్తంభాలంతా లోతుంటుండే. నీకు చూపెడతాను ఆగిపోయి స్తంభం. అక్కడ మీకు స్తంభం కనిపిస్తుంది చాలా పెద్దది. అట్లాంటి 2 స్తంభాలు ఉంటుండే గైస్. ఆ స్తంభంలో నుంచి దీంట్లోకి దుంకుతుండే అప్పుడు ఇలా. బట్ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. చూడండి పెద్ద పెద్ద గనట్రాలు ఎట్లా వేసారు. అప్పుడు ఇవన్నీ అసలుకి ఏం లేవు. అక్కడికి దుంకుతుండే, ఇవి ఇక్కడికి దుంకుతుండే. చాలా లోతుంటుండే. మొత్తం ఫిల్ చేసేసినారు. ఏం చేస్తాం గైస్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మనకి. ఇవన్నీ కానీ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి. ఇక బట్ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. చూడండి పెద్ద పెద్ద గనట్రాలు ఎట్లా వేసారు. అప్పుడు ఇవన్నీ అసలుకి ఏం లేవు. అక్కడికి దుంకుతుండే, ఇవి ఇక్కడికి దుంకుతుండే. చాలా లోతుంటుండే. మొత్తం ఫిల్ చేసేసినారు. ఏం చేస్తాం గైస్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మనకి. ఇవన్నీ కానీ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి. ఇక గైస్ మీరు కూడా ఎంజాయ్ చేయరు ఇట్లాంటి బావిలలో. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తుండే. బట్ ఇప్పుడైతే మొత్తం వెంకల రాయిలు అవి ఇవన్నీ వచ్చేసినాయి చూడరి. అవ చాలా బాగుంది కదా. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు దీంట్లో ఈత కొట్టేది. మొత్తం రాళ్ళతో ఫుల్ అయిపోయింది ఇది. గాయస్ ఇక్కడ నుంచే ఇట్లా లోతు ఏమి ఉండదు. మెల్లగా ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎంత లోతు ఉంటుంది ఇది. చూడరుగా చూపెడతాం మీకు. అక్కడ సైడ్ వెళ్ళి అక్కడ ఒక ఇల్లు లెక్క కనిపిస్తున్నాడు. అక్కడ కూడా వెళ్తారు పాతకాలం ఇల్లు. ఇదంతా చెరువు గాయస్. అక్కడనే చెరువు ఉంటుంది. ఆ వాటర్ అన్నిటి మొత్తం ఇక దీంట్లోకి వచ్చేసి ఫుల్ అయిపోయి దీంట్లోకి వస్తాయి. దీంట్లో చేపలు ఉంటాయి, పాములు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి దీంట్లో. చూపెడతాను ఉండూరు గైస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అయితే. చూడండి గైస్ మళ్ళీ హెలికాప్టర్ వచ్చింది చూడరు. చూడండి ఇదిగో నేను చెప్పిన చూడు ఇప్పటిదాకా మేము కాయలు తింటుండే అని చెప్పేసి. ఆ కాయలు వచ్చేసి ఇదే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు కాయలు. ఇంకో ఇవే మస్తు కొట్టుకుంటుండే గైస్. మస్తు లోతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తుండే అప్పట్లో. ఇక చూడండి ఇక అప్పటి బావిలు ఇవి. ఇవ్వండి హౌస్ చూడు అప్పట్లో ఎట్లుండే. హౌస్ అప్పట్లో ఇట్లుండే. బట్ ఇప్పుడైతే హౌస్ లేదు. ఎట్లా కట్టుకుంటారు అంటే రౌండ్ రింగ్స్ ఉంటాయి కదా. ఇప్పట్లో రౌండ్ రింగ్లతో కట్టుకుంటారు. కానీ అప్పట్లో చూడండి మొత్తం డిఫరెన్స్ ఉంది హౌస్ మొత్తం మీద. చూడండి ఎట్లున్నా ఇక చూపెడతా. ఇక ఒక్కసారి చూడండి పాతకాలం ఇల్లు ఎట్లుంది కదా. అందరు అప్పట్లోనేమో సిమెంట్తో కట్టుకుంటుండే. ఇవి ఎట్లున్నాయి చూడు. సిమెంటే ఏదో మీరే గుర్తుపడ్డారు కదా. మొత్తం ఎర్రమట్టితో కట్టారు. ఇక ఎర్రమట్టి చూడు ఎట్లుందో మొత్తం. చాలా బాగుంది ఎర్రమట్టితో. ఇంకా చూసినారా ఇల్లు ఎట్లుందో పాతకాలంని కదా. ఇక మొత్తం బయట వచ్చేసి కోటింగ్ వచ్చేసి సిమెంట్తో వేసినారు. లోపల మొత్తం వచ్చేసి అదే మొత్తం మనకి ఎర్రమట్టి ఉంటుంది చూడు. ఎర్రమట్టితో కోటింగ్ చేసినారు చూడు. మొత్తం ఎట్లని చూడు గైస్ మొత్తం అడవి. ఇక చూడండి ఇక ఎంత బాగుంది కదా. అప్పట్లో కిటికీలు చూడు ఎట్లుంటుండే. కిటికీలు చూపెడతాడు బ్యాక్ కెమెరా పెట్టి. ఇదిగోండి అప్పట్లో కిటికీలు చూడండి. ఇప్పుడేమో అందరు చెక్కతో డోర్స్ పెట్టించుకుంటుండే. కానీ ఇప్పుడైతే డోర్స్లో ఏం లేదు కదా. డైరెక్ట్ ఇట్లా హోల్ లేకుంది. ఈ కిటికీ చూడరు ఎట్లుందో. ఓన్లీ ఇక్కడ ఒక రాయి ఇట్లా బండ పెట్టేస్తే కిటికీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇప్పట్లేమో డోర్లు. ఇగో చూసినారా నేను చెప్పిన ఇగో బండరాయి అని. ఇదిగోండి ఇదే బండరాయి. ఇంకో దీంతో ఎట్లుంటుండే ఇట్లా గ్యాప్ లెక్కని చూస్తుండే నేను అప్పట్లో. ఇది ఏందో మరి పాతకాలం లెక్క ఉంది అంతా. ఇటుక చూడు ఎంత గట్టిగా ఉండే ఇప్పట్లో.
బాబా చాలా బాగుంది గైస్. ఇంకో మళ్ళీ ఏంటంటే ఈ ఇంట్లో ఈ పెద్ద చెట్టు చాలా గ్రేట్ గైస్. ఈ చెట్లు ఇక నడియా మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం. పక్కనే బావి ఉంది చూసినారా. చూసిరా గైస్ మా విలేజ్ ఎంత బాగుందో. మొత్తం లొకేషన్ వచ్చేసి ఎంత బాగుంది చూడు. ఇవైతే మీరు చెప్పురు ఏం చెట్లు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇవి చెప్పండి ఏందో మీకు తెలిసి ఉంటాయి కూడా. ఇట్లా జారుకుంటే కింద పడిపోతుండే అప్పట్లో ఇది కింద అరిస్తుంటే. చూసిరా గాయస్ మా బావి ఎంత పెద్దగా ఉంది కదా. ఇట్లా అప్పుడు అందరం ఎంజాయ్ చేస్తుండే అప్పట్లో వచ్చి. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. మీకు ఇంకోటి చూపెడతా. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మళ్ళీ ఒకటి ఇట్లా ఒక గుడిసెలాగా కట్టు ఉంటుంది. అది కూడా చూపెడతా. చాలా బాగుంటుంది. ఇవి తిన్నామంటే ఇంకా మక్కలేదు గాయస్ కాయలు అయితే. గాయస్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు ఇంకొక బావి ఇంకా బావిలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా చూపెట్టండి బ్రదర్ అని చెప్పేసి నేనైతే చూపెడతాను. ఇంకా బావిలు ఉన్నాయి. ఇది ఒకటే బావి అని కాదు, ఇంకున్నాయి చాలా. చూపెడతాను. మీరు చూపెట్టి మళ్ళీ కామెంట్ చేయండి. అది కూడా చూపెడతాను. చాలా బాగుంటుంది. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా బావి వచ్చేసి మనమైతే ఇప్పుడు ఒక ఇల్లు దగ్గర తీసుకోతా. ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది చూడు, చాలా పెద్దగా ఉంటుంది. చాలా భయం అవుతుంది ఆ మర్రి చెట్టుని చూస్తే కూడా. అలాగ చూపెట్టారు చూడు గైస్. గంగ తెప్ప ఇక్కడికి వేస్తారు గంగమ్మ వారు. చాలా మంచిగా ఉంటుంది గైస్. మంచిగా కూల్గా ఉంటుంది సమ్మర్ సీజన్లో. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం. మన హైదరాబాద్లో అయితే వచ్చేసి మొత్తం వేడిగా అపార్ట్మెంట్స్లలో ఉండడు బదులు ఇక్కడ విలేజ్కి వచ్చి ఒక్కసారి 1 వీక్ వచ్చి విలేజ్లో ఎంజాయ్ చేయండి. మీ తాత వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి. మంచిగా ఇవన్నీ గాయస్ చూసినారా. ఇవాళ మీదనేమో చింత చెట్టు ఉంది. ఇవి అప్పట్లో చూడరు గోడలు ఎట్లా కట్టారో. ఇప్పట్లో గోడలు వచ్చేసి ఇటుక పిల్లలతో గన్నట్రాలతో కడుతుండే కదా. అప్పట్లోనైతే ఇట్లా పెద్ద పెద్ద బండలు ఉంటాయి చూడరు. ఇట్లా పెద్ద పెద్ద బండలతో కడుతుండేవి. బండలతో గోడ తయారు చేసారు మంచిగా. ఇగో ఇక్కడ కూర్చుంటుండే గైస్. మేము అప్పుడు అందరూ అన్నలు మేమందరం మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుండే. చూడండి గైస్ గన్నట్రాలు ఇవన్నీ. నార్మల్గా ఇప్పుడు కట్టారు గన్నట్రాలు. అప్పుడు ఇటుక పిల్లలతో ఉండే. ఇటుక పిల్లలు ఉన్నాయా, ఇటుక పిల్లలతో ఉంటుండే. బట్ ఇవి గన్నట్లు కట్టారు ఇప్పుడు రీసెంట్గా కట్టారు. లోపల చూడండి ఎట్లున్నాయో. చూడండి ఇగో ఇట్లా సీకులు చూడండి. మనకి రైల్వే ట్రాక్స్ ఉంటాయి చూడు, దాంట్లో వేసారు పైన అయితే. డోర్ చూడండి ఎట్లుండే డోర్. అప్పట్లోనేమో అప్పట్లో ఇట్లుంటుండే గైస్ డోర్ తాళాలు వేయనికి. బట్ ఇప్పుడేమో ఇట్లా పట్టుకొని ఇట్లా డోర్ పెట్టి మనం తాళం ఇస్తున్నాడు. అట్లుండే. గోడలు అయితే చాలా బాగున్నాయి కదా. చుట్టూరు ముట్టిగా కంపౌండ్ వాల్ లేక కంపౌండ్ వాల్ చాలా బాగున్నాయి. ఇప్పుడేమో అక్కడ కనిపిస్తుంది మీకు అక్కడ వైట్ కలర్ వాల్స్ అట్లా కడుతుండే. ఇగో ఇది చూడు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది గైస్. ఇగో ఇది చెట్లు. ఇగో ఇది రీసెంట్గా కట్టిర్రు. ఇగో చూడండి. ఇగో చూసినారా గాయస్. మనమైతే ఒక పాతింటి కాడికి వచ్చినాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఇల్లు అయితే. తాతలు ముత్తాతలు కట్టుకురు అప్పట్లో ఇల్లు. చూడు ఇక్కడ మర్రి చెట్టు చూడు ఎట్లుందో. మర్రి చెట్టు చాలా భయం అవుతుంది గైస్. ఇక్కడికి అయితే ఎవ్వరు రారు. మస్తు అంటే మస్తు భయం అవుతుంది మర్రి చెట్టు. చాలా డేంజర్ ఇది తెలుసా. నాకే భయం అవుతుంది ఇక్కడికి రావాలంటే. ఒకసారి అయితే అక్కడ దగ్గరికి వెళ్ళి అయితే చూసాం ఎట్లుందో. ఇదిగోండి చూడండి. అమ్మ కడీలు చూడరు గైస్. అప్పట్లో ఎంత పెద్దగా ఉంటుంది అవి. ఇల్లు పాతకాలందే కట్ ఇరిగిపోయిన దగ్గర గన్నెట్లు వేసారు. అంతే గన్నెట్లు వేసి సిమెంట్తో కట్టారు. అక్కడ మీకు ఇటుక పిల్లలు కనిపిస్తున్నారు చూడు. మర్రి చెట్టు చూడు ఎట్లుందో గాయస్. ఇగో బాబా ఆ తీగలు వచ్చేసి ఆ తీగ ఉంది కదా అవే మొత్తము పెద్ద. అక్కడ స్టార్టింగ్ పైన నుంచి స్టార్టింగే అట్లా కిందికి వస్తున్నాయి గైస్. అట్లా కిందికి వచ్చేసి ఇవన్నీ తీగలు ఏర్లు. ఇవి ఇట్లా భూమిలోకి వెళ్ళిపోయి మొత్తం చెట్టు లెక్క కనిపిస్తుంది. ఇవన్నీ తీగలు. ఇగో గైస్ తీగలు చూడరు.
చాలా డేంజర్ ఉన్నాయి కదా, పట్టుకుంటే నాకు భయం భయం అవుతుంది. ఇక అమ్మో, ఇక దీంట్లో పిట్ట గుడి కనిపిస్తుంది కదా, పిట్టలు కట్టుకునే కదా, చాలా భయం అవుతుంది. చెట్టుని చూస్తానైతే నాకు చాలా భయం అవుతుంది. ఇక ఒక్కడిని ఉన్నాను ఇంకా ఇక్కడ. ఇక ఎంత డేంజర్ ఉంది కదా ఇది. అమ్మో, అదిగోండి గాయస్, దీంట్లోకి ఇప్పుడు తొండ చూడరు గాయస్, ఎంత పెద్దగా ఉందో. తొండ చూడండి ఎంత పెద్దగా ఉందో దీంట్లో. ఇక్కడ కనిపిస్తుంది తొండలా, చాలా పెద్దగా ఉంది గైస్ తొండనైతే. ఇలా కనిపిస్తుందా గైస్ మీకు తొండ? దాంట్లో వాడ కనిపిస్తుంది సందిలా. నాకైతే భయం అవుతుంది గైస్, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే. ఇక్కడ తొండ లోపల పెద్దగా ఉంది. అది నేను చూసిన తొండలని చిన్న చిన్నగా ఉంటుండే, కానీ ఇంత పెద్దగా ఉంది. వచ్చేసి ఇంత పెద్దగా ఉంది తొండనైతే. చెట్టు చూడు ఎంత భయంకరంగా ఉందో కదా. అమ్మో, చాలా పెద్దగా ఉంది అది. ఇప్పుడు ఇంకా వ్లాగ్స్ కామెంట్ చేయండి. మా విలేజ్లో ఇంకా బావిలు ఉన్నాయి, బావిలు ఇంకా మర్రి చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపెడతాను. ఇంకా ఎట్లుంది కదా చూసిరా, చాలా డేంజర్ ఉంది ఇక్కడనైతే. ఎట్లుంది ఆ తొండ లోపల పెద్దగా ఉంది. అది నేను చూసిన తొండలని చిన్న చిన్నగా ఉంటుండే, కానీ ఇంత పెద్దగా ఉంది. వచ్చేసి ఇంత పెద్దగా ఉంది తొండనైతే. చెట్టు చూడు ఎంత భయంకరంగా ఉందో కదా. అమ్మో, చాలా పెద్దగా ఉంది అది. చూసిరా గాయస్ ఎంత డేంజర్ ఉందో. మరి చెట్టు ఇంకా ఇల్లు అట్లుంటుండే. అమ్మో.